అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నానికి నూతనంగా కొత్త టెక్నాలజీతో మన ఫైర్ ఇంజిన్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈవేళ ఎప్పుడూ ఓపెన్ చేసాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు పవన్ తాతారి గారు రావడం చాలా సంతోషం. అలాగే స్టేషన్ ఆఫీసర్ గారికి, మన సిఐ గారు, నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, నర్సీపట్నం రూరల్ ఏరియాకి అంటే ఇప్పుడంటే బిల్డింగ్స్, హౌసింగ్ బోర్డు ఇల్లు వచ్చాయి, కానీ పూర్వం అన్ని ఊర్లో కూడా ఇంచుమించు కమల ఇల్లు ఉండి మనకి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా చాలా ఇబ్బంది పడేవారు. చాలా ఆస్తి నష్టం అవుతూ ఉండేది. అంచేత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇటువంటి ఆస్తి నష్టాలు జరగకుండా ఇమీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద గత ప్రభుత్వాలు కానివ్వండి, మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానివ్వండి, ఫైర్ స్టేషన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్వం నర్సీపట్నంలో చిన్న చిన్న వ్యాన్లు ఉండి, మీకు తెలుసు ఇక్కడ నర్సీపట్నం దగ్గర చుట్టుపక్కల ఇక్కడ సీలేరు దగ్గర నుంచి ఇటుపక్క ఏజెన్సీ వరకు, రావికాతం వరకు ఇవన్నీ కూడా ఫైర్ స్టేషన్ లేవు. ఒక నర్సీపట్నమే. ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే ఈ ఒక్క స్టేషన్ నుంచి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా 71 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా నర్సీపట్నం స్టేషన్ నుంచి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పాత బళ్ళు ఎన్నో ఉన్నాయి, అన్నీ కండెమ్ మీద అయిపోతుంటాయి, సర్వీస్ ఎక్కువ. అంచేత అప్పుడెప్పుడో నేను ఒకసారి లెటర్ రాశాను, ఒక అవసరం అని చెప్పి లెటర్ రాసినప్పుడు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త బండి, కొత్త టెక్నాలజీతో వచ్చింది. చాలా సంతోషం. అయితే నేనేమంటానంటే, మళ్ళీ ఒక ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ 2 బళ్ళు ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఒకటే ఉంది, కొత్తగా వచ్చింది, ఇది కండెమ్ అయిపోద్ది. ఇంకా అందుకని ఎక్కువ దూరం వెళ్దాం, దగ్గరికి వెళ్ళాలి. కానీ అంటే ఇది కండెమ్ చేసి కొత్త బండి తీసుకొస్తే బాగుంటుంది ఒక నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే 2వ బండి కొత్త బండి తీసుకొస్తే ఇక్కడ 2 బళ్ళు ఉంటే కొయ్యూరు దగ్గర నుంచి అక్కడ సీలేరు వరకు, ఇటుపక్క రావికాతం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కవర్ చేసేటువంటి చక్కటి అవకాశం వస్తుంది. ఫైర్ యాక్సిడెంట్ తగ్గాయి, కరోనా లేవు. పూర్వం అన్ని కమలి నుండి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయ్యాయి, తగ్గినప్పటికి కూడా ఎమర్జెన్సీ ఇది. పొలం కోసి పొలాలు కుప్పలు పెడతారు, అవి కాలిపోతూ ఉంటాయి. చెరుకు తోటలు కాలిపోతూ ఉంటాయి, అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి 2వ ఇంజిన్ కూడా కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఒక్కొక్క వెహికల్కి 15 మంది స్టాఫ్ ఉంటారు ఇంచుమించు, డ్రైవర్తో సహా, లేకపోతే వాటర్ గీసే వాళ్ళతో సహా, ఫైర్మెన్స్. కానీ ఇప్పుడు 2 బళ్ళు ఉంటే 30 మంది స్టాఫ్ వస్తారు. 30 మంది స్టాఫ్ వస్తే 2 బళ్ళు రెడీగా ఉంటే మీకు ఇమీడియట్గా ఎక్కడి నుంచి కాల్ వచ్చినా ఇమీడియట్ నిమిషాలకు వెళ్ళి అక్కడ ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి సమయంలో మరి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే వితిన్ మంత్స్లో 2వ ఇంజిన్ కూడా తెప్పించి ఏర్పాటు చేస్తాను. ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మరోసారి తెలియజేస్తూ, మరి ఈవేళ ఈ కొత్త బండి శాంక్షన్ ఇచ్చి మన ప్రాంతానికి మనందరి కోరిక బంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారి కంట్రోల్కి వస్తుంది. ఈ డిపార్ట్మెంట్ హోమ్ మంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. హోమ్ మంత్రి గారికి కూడా చెప్తే ఇచ్చారు. హోమ్ మంత్రి గారికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ 2వ బండి కూడా ఇమీడియట్గా, అది మా ఏజెన్సీ ప్రాంతం కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ టౌన్లో ఉందనుకోండి, ఇమీడియట్గా ఫోన్ చేస్తే ఏదో వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో బళ్ళు లేకపోతే కష్టం. విశాఖపట్నం నుంచి, అనకాపల్లి నుంచి బండి రావాలంటే మొత్తం తగలబడిపోద్ది, ఇక్కడ మొత్తం ఫినిష్ అయిపోద్ది. అంచేత ఏజెన్సీ ప్రాంతం అప్ టు సీలేరు, కొయ్యూరు వరకు ఎంత కవర్ చేస్తుంది. కాబట్టి 2వ బండి కూడా ఇమీడియట్గా మాకు ఇచ్చి మా ప్రాంతానికి సౌకర్యం కల్పించమని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, మరి వెంటనే అడిగిన వెంటనే బండి ఇచ్చినందుకు హోమ్ మినిస్టర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.